తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. నిన్న 2 గంటల పాటు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను దర్యాప్తు బృందం విచారించింది. ఇక తిరుపతన్న అడిగితేనే మదన్ రెడ్డి, రాజ్ కుమార్ సెల్ ఫోన్లు నెంబర్లు ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే స్టేట్మెంట్ ఇచ్చినట్టు చెబుతున్నారు. చిరుమర్తి లింగయ్యను మళ్లీ విచారణకు పిలిచినప్పుడు రావాలంటూ పోలీసులు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు మరో 3 మాజీ ఎమ్మెల్యేలకు సైతం పోలీసులు నోటీసులు ఇచ్చారు. మదన్ రెడ్డి, రాజ్ కుమార్ ఇద్దరు హైదరాబాద్ లో వ్యాపారం నిర్వహిస్తుంటారు. వీరిద్దరి నెంబర్లను తిరుపతన్న ట్యాపింగ్ చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇప్పటికే ఇటు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి చిరుమర్తి లింగయ్యనైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలే ఆయన విచారణలో ఏ విషయాలను వెల్లడించారు, ఇక మిగతా వాళ్ళని ఎప్పుడు విచారిస్తారనుకోవచ్చు సురేష్? ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయాల పాత్రకు సంబంధించి రాజకీయ నాయకులు ఎవరెవరి ఫోన్ నెంబర్లకి పాల్పడ్డ ట్యాపింగ్కి సంబంధించి విచారణ మొదలైంది. అందులో భాగంగానే చిరుమూర్తి లింగయ్యకి సంబంధించి ఆయన 2 నెంబర్లు తిరుపతన్నకి అడిషనల్ ఎస్పీగా పనిచేసినటువంటి తిరుపతన్నకు నెంబర్లు ఇచ్చి ఆ నెంబర్లను ట్యాపింగ్ చేసినట్టు గుర్తించడం జరిగింది దర్యాప్తు బృందం. అందులో భాగంగానే నిన్న ఆయనని 2 గంటల పాటు విచారించి ఆయన స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. వీడియో రికార్డ్ చేయడం జరిగింది ఆయన స్టేట్మెంట్ అంతా కూడా. ఎవరైతే మదన్ రెడ్డి, రాజ్ కుమార్కి సంబంధించి 2 నెంబర్లను కూడా వేముల వీరేశంకి ముఖ్య అనుచరులు ఉన్నారు. వీరికి సంబంధించిన కదలికలు, వీరికి ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, వీరికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ పాల్పడి పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు చిరుమూర్తి లింగయ్యకి ఇచ్చినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి మునుగోడు బై ఎలక్షన్ జరిగిన సమయంలో ప్రత్యర్థులకు సంబంధించిన ప్రతి కదలికపై ఆ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన కీలక నేతలు ఫోన్ నెంబర్లు ఇవ్వడం, వారి ఫోన్లు ట్యాపింగ్ చేసి వారి కదలికలు వారికి చెప్పడం, లేదంటే పోలీసులకు చేరవేయడం, ఇలాంటివన్నీ కూడా తిరుపతన్న చేశాడని చెప్పేసి రుజువు కావడంతోనే ఇప్పుడు దర్యాప్తులో వేగం పెంచారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకి 4కి నోటీసులు ఇవ్వడం జరిగింది. అందులో చిరుమూర్తి లింగయ్యని నిన్న విచారించారు. నేడు 3 ఎమ్మెల్యేలు విచారణకు వస్తారా, లేదంటే పోలీసులని సమయం కోరిరా అనేది కూడా దర్యాప్తు బృందం చెప్పాల్సింది. అయితే ఈ కేసులో రాజకీయ నాయకుల పాత్ర పైన పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే 4 పోలీస్ అధికారులని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. మెయిన్ నిందితుడు ఎవరైతే A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇంకా పరారీలోనే అమెరికాలో ఉన్నాడు, ఇంకా ఇండియాకు రాలేదు. ఆయనని రెడ్ కార్నర్ నోటీస్ ద్వారా ఇండియాకు రప్పించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. అయితే కొంతమంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న సమయంలో వీరంతా కూడా వారికి సంబంధించిన సొంత ప్రయోజనాల కోసం కూడా ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసి వారిని బెదిరింపులకు గురి చేయడం, మునుగోడు బై ఎలక్షన్లో డబ్బులు రవాణా చేయడం, ముఖ్యంగా ఎలాగైనా మునుగోడులో గెలవాలని చెప్పేసి కూడా బై ఎలక్షన్లో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అక్కడ తిష్టవేసి ప్రతి ఒక్కరి కదలికలు, ఇటు బీజేపీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన మూవ్మెంట్ అంతా కూడా పసిగట్టి పోలీసులకు సమాచారం ఇవ్వడం, ఎవరైనా డబ్బులు ఖర్చు చేయడానికి తీసుకొస్తే ఆ డబ్బులను పట్టుకోవడం, వీటన్నిటికీ సంబంధించి అక్కడున్న కొంతమంది కీలక వ్యక్తులు ఆ నెంబర్లు తీసుకొని ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డట్టు గుర్తించడం జరిగింది. అంతేకాకుండా రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన అనుచరులతో పాటు ఇటు కాంగ్రెస్కు సంబంధించిన ముఖ్య నాయకులకు సంబంధించి కొన్ని నెంబర్లను మునుగోడు బై ఎలక్షన్ల సమయంలో ట్యాపింగ్ చేశాడు. తిరుపతన్న నల్గొండలో ఎస్ఐ నుంచి పనిచేశాడు. ఆయన ఎస్ఐ సిఐగా అక్కడ పనిచేసిన అనుభవం ఉండడంతోనే అక్కడ రాజకీయ నాయకులు, ముఖ్యంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మంచి సంబంధాలు ఉండడంతోనే అసలు తిరుపతన్నకి ఈ ఎమ్మెల్యేలకు గల సంబంధాలపైన దర్యాప్తు బృందం ఆరా తీస్తుంది. మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనబడుతుంది. నిన్న 2 గంటల పాటు చిరుమూర్తి లింగయ్యకి సంబంధించిన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేయడం జరిగింది. మదన్ రెడ్డికి, రాజ్ కుమార్కి సంబంధించిన వ్యాపారులు వారిని ఎందుకు ఆ నెంబర్లు ఇచ్చారు మీరు తిరుపతన్నకి అంటే, తిరుపతన్ననే నెంబర్లు 2 నెంబర్లు అడిగి నా దగ్గర తీసుకున్నాడు, ఆ నెంబర్లను నేను తిరుపతన్నకి ఇచ్చాను, కానీ ట్యాపింగ్ చేశారా లేదా అనేది నాకు తెలియదు అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య చెప్తున్నాడు. కానీ వారి కదలికలు వేముల వీరేశంకి సంబంధించి, ఎందుకంటే నగరకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వేముల వీరేశం పోటీ చేశాడు, బీఆర్ఎస్ నుంచి చిరుమూర్తి లింగయ్య పోటీ చేశాడు. కాబట్టి వీరి కదలికలపైన ఎప్పటికప్పుడు నాకు సమాచారం కావాలి అని చెప్పేసి తిరుపతన్నకి నెంబర్ ఇచ్చినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. కాబట్టి వీరిద్దరిని ఎన్ని రోజుల నుంచి ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు, వీటన్నిటికి సంబంధించిన పూర్తి దర్యాప్తు బృందం చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సురేష్.